ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడులకు పాల్పడిన 9 మంది గిరిజన మహిళలను 17 మంది పురుషులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇప్పటి వరకు మొత్తం 45 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని రిమాండ్కు పంపారు సత్తుపల్లి పోలీసులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడులకు పాల్పడిన 9 మంది గిరిజన మహిళలను 17 మంది పురుషులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు 45 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్కు కూడా పంపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం మండలంలో అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడులకు పాల్పడిన 9 మంది గిరిజన మహిళలను 17 మంది పురుషులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రైతు సుజాత సత్తుపల్లి మండలం బుగ్గపాడు పంచాయతీ చాంద్రాయణపాలెంలో 15 ఏళ్ల అటవీ భూముల వివాదం అయితే ఇరు వర్గాల బాహాబాయికి వెరసి పోలీసులపై అయితే దాడి జరిగింది. ఈ ఘటనలో గ్రామంలో దాదాపు 9 మంది మహిళలను అటు పోలీసులను అయితే అరెస్ట్ చేసి అయితే రిమాండ్ కి తరలించారు. ఇక సత్తుపల్లి సిఐ కిరణ్ తో సహా నలుగురు కూడా గాయాలయ్యాయి. అయితే గిరిజన మహిళలపై పోలీసులు చేసుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా వారిని దూషించడంతో అయితే ఓ వర్గం వారికి వత్తాసు పలుకుతూ ఈ దాడికి అయితే పాల్పడారు. అయితే తమ వర్గం వారిని దూషించడం, అదేవిధంగా మహిళలపై కూడా చేసుకోవడంతోనే మేము ఈ ఘటనకు పాల్పడ్డామని చెప్పి అది పెంచుకుంటుంది. ఇక బుగ్గపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుర్తి ప్రవర్తన పరిస్థితి అదుపులా చేసినైతే మహేంద్ర అనే వ్యక్తిని స్టేషన్కు తరలించే ప్రయత్నంలోనే రెండు వర్గాలు మాత్రం ఒకరికొకరు దాడి చేస్తున్నారు. దీంతో అటు పోలీసులు కర్రలతో కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి కల్లూరి ఏసీపీ రఘు అదేవిధంగా పోలీస్ బలగాలతో అయితే బొగ్గుబాడుకున్న చుట్టేశారు. ఇక ఎదురొచ్చిన గిరిజనులపై అయితే లాఠీలు కూడా చిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొందరిని ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాలకు ఎక్కించిన తీరు మాత్రం అక్కడ రణరంగాన్ని కల్పిస్తుంది. మహిళలను కూడా చూడకుండా అటు ఏదైతే పోలీసులు అయితే మా ఈడ్చుకెళ్లి అందులోకి అంటే జీబుల్లో వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అటు నాగమణి అనే గిరిజన మహిళకు కూడా బలమైన గాయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగిలిన నిందితులను గాలిస్తున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే దాదాపు ఈ రోజు 9 మంది గిరిజన మహిళలను అదేవిధంగా 17 మంది పురుషులను కూడా అరెస్ట్ చేసి అయితే రిమాండ్ కి అయితే తరలించారు. దాదాపు ఈ ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారితో పాటు ఇప్పటికే దాదాపు 48 మందిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఇక సిఐ వారి సిబ్బంది ఇటు అటవీ శాఖ అధికారులు గిరిజన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి మ్యాన్ హ్యాండింగ్ చేయడంతోనే తాము ఇలా చేయవలసి వచ్చిందని చెప్పేసి గిరిజనులు ఆరోపిస్తున్నారు. అమాయకులైన గిరిజనులు మహిళలను
అరెస్ట్ చేయడంపై అయితే మానవ హక్కులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి అయితే గిరిజన సంఘాలు కూడా చెప్తున్నాయి. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.